హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై కేడీస్ కిచెన్ ఛానల్. నేను ఇప్పుడు మీకు బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఎగ్జాక్ట్లీగా రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిస్తాను మీకు. ఇది మీరు మంచింగ్లో కావచ్చు, నైట్ సిట్టింగ్ వేస్తారు కదా, ఆ టైంలో మంచింగ్లో కావచ్చు, లేదా నైట్ టైం మీరు కొద్దిగా తినేటోళ్ళకి ఫుడ్ కొద్దిగా తీసుకుంటారు, చపాతీలోకి కావచ్చు, మీ పిల్లలకు కావచ్చు. స్పైసీ ఉండదు, తక్కువ స్పైసీ తోటి మంచిగా మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా స్ట్రక్చర్తో నేను చేసి చూపిస్తాను మీకు. ఈ ఉల్లిగడ్డలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఈ ఉల్లిగడ్డని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ వేసుకోవాలి ఉప్పు, ఎందుకంటే మీకు గుడ్డుకి ఉప్పు పడదు అనమాట. కారం ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం కర్రీ లీవ్స్, నాకు కర్రీ పౌడర్ ఉంది కాబట్టి నేను కర్రీ పౌడర్ వేసుకుంటున్నా, మీరు మాత్రము కర్రీ లీవ్స్ వేసుకోండి. కట్ చేసుకున్న బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఈ ఎగ్స్ వేసుకోవాలి. నోరు ఊరించే బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై రెడీ అండి. చూస్తుంటే టెంప్టింగ్ ఉంది, మంచిగా టేస్ట్ ఉంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది.